తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రెసింగ్ రాజు నాయకర్ గారు. నాయకర్ గారు చెప్పండి సార్. మీ మీ నాయకర్ టైటిల్ పెట్టుకున్న అతను చేసిన ఈ సిగ్గుమాలిన చర్య, ఈ జిగుప్సాకరమైన చర్య మీద మీ రియాక్షన్ ఏంటి? మీరు ఏ విధంగా స్పందించదలుచుకున్నారు రాజు నాయకర్ గారు? బ్రదర్ అందరికీ నమస్కారం. నా పేరు పెసింగి రాజు నాయకర్. మనం అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీలో మనం చూసుకున్నట్లయితే, కాకినాడలో చూసుకున్నట్లయితే మల్లాడి సత్యలింగ నాయకర్, మరి ఈయన మహానుభావుడు, మహారాజా వారు మల్లాడి సత్యలింగ నాయకర్ కూడా ఇప్పుడు కూడా వేటాడినట్టు అంటే ఆధారాలు ఎక్కడా లేవు. అయితే ఈ మహానుభావుడు చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో, ఈ రోజున భారతదేశం గర్వించదగ్గ గొప్ప కార్యం చేశాడు. అది సామాన్యమైన విషయం అయితే కాదు. అది ఎలాగంటే, లేనటువంటి పిల్లలు ఎవరు కూడా చదువు మీద చదువులో తక్కువ కాకూడదనే ఉద్దేశంతో ప్రతి కులంలో కూడా ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో స్థలాన్ని కొన్ని వేల ఎకరాలు కేటాయించి విద్యాలయాలు కట్టించి, ఆయన యావదాస్తు విద్యాలయాలు కట్టించి ఇప్పటికీ కూడా ఆయన ట్రస్ట్ అలాగే పనిచేస్తూ ఉంది. మరి అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిని చూసుకున్నట్లయితే పెనపోతు గజేంద్రుడు, మరి ఆయన ఏనాడు కూడా ఆయన చేపలు వేటాడినట్టు కానీ, ఆయన వంశం ఎవరు కూడా మీరు గతంలోకి వెళ్ళినట్లయితే ఎవరు కూడా చేపలు వేటాడినట్టు కానీ ఆధారాలు ఎక్కడ ఉండదు. మరి ఇటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియ కులాన్ని ఈ రోజున ఈ బొమ్మిడి నాయకర్ అనే వ్యక్తి, ఆయన ఒక్కడు సుత్త, అగ్నికుల క్షత్రియ అనే పదం ఆయన ఒక్కడు సుత్త, ఏం కారణంతో ఆయన ఈ రకంగా చేయవలసిన అవసరం ఏంటి? ఇది ఒక అగ్నికుల క్షత్రియుని కాదు, సాక్షాత్తు శ్రీరామచంద్రుని అవమానించినట్టు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు రఘుకుల రాముడు. మరి రఘుకుల రాముడు అంటే అగ్నికుల క్షత్రుడికి మాత్రమే ఈ రఘుకుల గోత్రం అనేది వర్తింపజేస్తుంది, ఎవరు పడితే వాళ్ళకి వర్తించదు. మరి అటువంటి రఘుకుల గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి బొమ్మిడి నాయకరు. మరి ఈయన ఈ రోజున ఈ మత్స్యకార వ్యాసం వేసుకుని ఇంత నీచమైన పని అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఏంటి? మరి రాముల వారిని అవమానించినట్టు కదా. చెప్పండి మీరు రాజకీయంలోకి డబ్బులు దండుకోవడానికి వస్తున్నారా? రండి, అయితే మా ఊరిలోకి రండి, మేము ఇస్తాం. మీకు అంత డబ్బులు కావాలంటే మీకు దండి మీకు ఇస్తాం, మేము దానం చేస్తాం, రండి. మీకు రాజకీయ పనులకు వచ్చి మీరు మా ఓట్లతోటి మీరు నెగ్గి మీరు ఇంత నిజమైన పనులు చేస్తారా? మీరు సిగ్గున్నారు కనీసం. మీకు అంత భక్తి శ్రద్ధ ఉంటే మీ పిల్లల్ని మచ్చిగా బొంగ కట్టించి పంపించండి. మీకు ఎందుకు వస్తున్నారు రాజకీయంలోకి మీరు అసలు అర్థం అవట్లేదు. చదువుకున్నారా మీరు? అసలు చదువుకుని వస్తున్నారా, చదువుకోకుండానే వస్తున్నారు? ఫ్యూచర్ లో వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకడబోమని బలంగా ఫ్యూచర్ లో బలమైన సంఘాన్ని స్థాపించి ఈ ఈ రాజకీయ నాయకుల మీద సరైన చర్య తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గొప్ప చరిత్రని ఈ రోజున నీచమైన విధానంలోకి ముంచడానికి మీకు ఎవరిచ్చారు అధికారం? మీ ఒక్కడి సొత్తు అగ్నికుల క్షత్రియ పదం. చెప్పండి మీరు. దీనికి సరైన సమాధానం చెప్పకపోతే దమ్మున్న ప్రతి అగ్నికుల క్షత్రియుడు మీ తాట తీసే రోజులు దగ్గరలో ఉన్నాయని ఇందు మూలంగా హెచ్చరిస్తాం. మీకొక్కరికే కాదు, రాజకీయ నాయకులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ రకంగా ప్రశ్నించే రోజులు త్వరలో వస్తాయి. మా ప్రతాపం మీద చూస్తారు, అగ్నికుల క్షత్రియుల యొక్క ప్రతాపాన్ని చూస్తారు. నెక్స్ట్ మీకే కాదు, మా కమ్యూనిటీని ఎవ్వరు నీచంగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా మరి దీని మీద మేము ఎంతటి దానికైనా వెనకాడబోమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ క్షత్రియ పదాన్ని ఎవడైనా వేరే మాటతో తిడితే, వేరే మాటతో మాట్లాడితే గుడ్డలూరదీసి కొడతామని ప్రతి ఒక్క అగ్నికుల క్షత్రుడు అంటే ఈ రోజున వాళ్ళు కాదు కదా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా సరే అగ్నికుల క్షత్రియ పదాన్ని అగ్నికుల క్షత్రియుడనే మాట్లాడతారు తప్ప
మరొక మాటగా మాట్లాడరు. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా కాబట్టి చెప్పదలుచుకున్నా సార్. యాక్చువల్ గా చెప్పండి. మీరు అన్నట్టు ఏదైతే ఈ ఆ, ఎవరైతే మంగళమిత్రులు ఉన్నారో వాళ్ళని నాయ బ్రాహ్మణ అని ఎలా పిలుస్తున్నారో అలాగా సంస్కృతం నుంచి పేర్కొన్న పేరైతే మనది కాదు అగ్నికుల క్షత్రియ అనేది. పల్లి అనే రాజవంశానికి పర్యాయపదం. అగ్నికుల క్షత్రియ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఉన్న రాజవంశాలన్నింటినీ కూడా ఏదైతే నిజమైన క్షత్రియ రాజవంశాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అగ్నికుల క్షత్రియ అని పిలుస్తారు. ఆ ఒరిజినల్ పేరుతోనే మమ్మల్ని పిలవండి అని చెప్పేసి తెచ్చుకున్న జీవో అయితే మనది. థ్యాంక్ యూ సార్. అంటే ఇంకోటి నేను అందరినీ ఓపెన్ గా ఒక క్వశ్చన్ అడగ తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు అన్నారు ఆ, సంఘం బలమైన సంఘం ఒకటి ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సందుకో సంఘం ఉంది అగ్నికుల క్షత్రియులకి. ఏ ఉపయోగం లేదంటారు వీళ్ళ వల్ల? ఏం చేస్తున్నారంటారు వీళ్ళందరూ? అవును సార్, వాస్తవం చూసుకుంటే ఈ సంఘంలో ఉన్న ప్రతి ఓడు ఏదో ఒక చోట ఏదో రాజకీయ నాయకుడు వెనకాల కనపడతాడు. వీడు విచిత్రం ఏంటంటే పూర్ణ గారు ఒకటి చెప్తున్నా వినండి. చెప్పండి మీకు చెప్పండి. తెలిసి మన కమ్యూనిటీలో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో నాకు తెలీదు. మన కమ్యూనిటీలో అయితే చాలా స్ట్రీట్ ఒక కుల సంఘం లాగా ఉన్నాయి. నేను కుల నాయకుడిని అని చెప్పుకునే వాడు ఎవడైనా సరే ఇటువంటి చర్యల్ని ఖండించాలా ఖండించకూడదా? 100% ఖండించాలి. లేకపోతే ఆడు కుల అగ్నికుల నాయకుడు క్షత్రియ సంఘాలు పెట్టుకున్న ప్రతి ఒక్కడు ఖండించాలి. వాళ్ళు ఎందుకు ఖండించడం లేదు మీకు క్లారిటీ రావాలి. వీళ్ళంతా అమ్ముడుపోయిన బ్యాచ్. చరిత్రని మీకు కూడా ఒక మాట చెప్పిన చాలా మన పెద్ద చరిత్రని చాలా పెద్ద కబ్జా ఎలిగేషన్ చేశారు చేస్తున్నారు. మీరు. విష్ణు గారు చాలా అవును. పెద్ద ఎలిగేషన్ చేశారు. మీరు దీని మీద స్టాండ్ అయి ఉంటారా? ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు మొన్నదాకా మీటింగ్లు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఐక్య కార్యాచరణ అగ్నికుల క్షత్రియుల ఐక్య కార్యాచరణ ఐక్య వేదిక అని చెప్పేసి జరిగాయి. వాళ్ళ తరపు నుంచి ఒక్క కామెంట్ అయినా వచ్చిందా? అగ్నికుల క్షత్రియ మహాసంఘాలు ఉన్నాయి, ప్రెసిడెంట్లు ఉన్నారు, నేషనల్ ప్రెసిడెంట్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక్క కామెంట్ అయినా వచ్చిందా? ఇప్పుడే కాదు ఎప్పుడైనా వచ్చిందా? అంతర్వేది రథం కాలిపోయింది, ఒక్క కామెంట్ వచ్చిందా? ఒక నాయకుడు వెళ్ళాడా? ఒక నాయకుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాడా? కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాడా? ఏది ఇవ్వలేదు. రథం కాలిపోతే ఒక్క నాయకుడు వెళ్ళలేదు. వీళ్ళ అగ్నికుల క్షత్రియులు ఎలా అవుతారు? అగ్నికుల క్షత్రియ నాయకులు ఎలా అవుతారు? వీళ్ళంతా సంకర జాతి. అందుకే అంటే ఒక్కడు వెళ్ళలేదు. వీళ్ళంతా గైడెడ్ పీపుల్ అంటారా? ఒకటి గైడ్ చేస్తేనే అమ్ముడుపోయిన పీపుల్ ఒక కులాన్ని అమ్ముకుని తినే పీపుల్ వీళ్ళందరూ. వీళ్ళు కకృతి బ్యాచ్ మాట. కుక్క బిస్కెట్లకు అమ్ముడిపోయే వాళ్ళు. వీళ్ళ స్వలాభం కోసం కులాన్ని తాకడి పెట్టినారు. అందుకే ఏమి అంతర్వేది దేవాలయం ఎంత గొప్ప, ఎంత విశిష్టమైనది, ఎంత ప్రాముఖ్యత పొందినది. అటువంటి టెంపుల్ యొక్క రథం కాలిపోతే ఒక్క నాయకుడు రాడా? ఒక సంఘ నాయకుడు రాడా? ఒక సంఘం కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా అవ్వదా? నాయకులతో ఒక్క నాయకుడు రాలేదు. దీని అర్థమైంది వీళ్ళంతా అమ్ముడిపోయాడనే కదా అక్కడికి రాలేదు. అంటే ఒక ఎమ్మెల్యే వచ్చినా ఒక ఎంపీ వచ్చినా అక్కడ పనులు జరగవా? వీళ్ళేదో చేస్తారు అని వీళ్ళని నమ్మి చూస్తా ఊరుకున్న వాళ్ళ వల్ల అదే ఈ అగ్నికుల క్షత్రియుల్లో ఉన్న ప్రాబ్లం అదే. వీళ్ళు నాయకులను కాదు నమ్మాల్సింది, నిజమైన అగ్నికుల క్షత్రియులు అందరూ బయటికి రావాలి. నేను అగ్నికుల క్షత్రియులు అని రొమ్ము విడుచుకు చెప్పుకునే ప్రతి ఒక్కడు రావాలి రోడ్డు మీదకి. రోడ్డు ఎక్కి వాళ్ళ కాలర్ పట్టుకుని నిలదీస్తే వచ్చిపోతారు. వాడేమన్నా పెద్ద తోప? మీ రోడ్లు అయితే గెలిచిన వాడు 10 మంది కంప్లైంట్ ఉండి టాట తీస్తారు వాడిది. వాడే ఒకడికి దగ్గరికి కింద పనిచేసేవాడు. అగ్నికుల క్షత్రియుల్లో అవగాహన, ఐక్యత లేకపోతే వీళ్ళ ఆటలు ఎంతకాలమైనా సాగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంతర్వేది టెంపుల్ రథం కాలిపోతే ఒక్క నాయకుడు రాలేదు, ఒక్కడు అడగలేదు. దీనికి అర్థాలు ఏంది? వీళ్ళు అమ్ముడిపోయారు. ఒక కమ్యూనిటీని వేరే వాళ్ళకి అప్పగించడానికి అమ్ముడిపోయారు. వీళ్ళకి కావాల్సింది డబ్బే. నువ్వు ఒక ₹1,00,00,000 ఇస్తానంటే వాడి సర్టిఫికేట్లోంచి వాడు ఫాదర్ నేమ్ కూడా మార్చేసుకుంటాడు. ఏ పక్కింటోడి పేరు, నువ్వు ఏ పేరు చెప్తే ఆ పేరు పెట్టుకుని తిరిగే రకాలు వీళ్ళందరూ. ఇక్కడ ఒక అబ్బాయికి స్ట్రాంగ్ ఎలిగేషన్ అయితే చేశారు. దీని మీద వాళ్ళు స్పందించాలని కోరుకుంటున్నాము. స్పందించకపోతే మీరు చెప్పింది నిజం అనుకోవాల్సి వచ్చిద్దేమో. మేము కూడా చూద్దాం. స్పందించరండి వాళ్ళెవరు. వీళ్ళందరూ అమ్ముడిపోయిన బ్యాచ్లు. ఎలక్షన్స్ కు ముందు మీటింగ్లు పెట్టుకున్నారు. ఎందుకు? డబ్బు వస్తుంది.
మేము అది తోపు అని చెప్పుకుంటే వాళ్ళకి ఫండింగ్ వస్తుంది, దోచుకు తినొచ్చు. ఇటువంటిని ఖండిస్తే నోరు రాదు వాళ్ళకి. ఇప్పుడు మనకైతే మళ్ళీ నాయకర్ సంఘం నుంచి ప్రెసిడెంట్ గారు దండుపుల రామకృష్ణ నాయకర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఏం సార్, ఏం చెప్పదలుచుకున్నారు మీ నాయకర్ సంఘం నుంచి అంటే బొమ్మిడి నాయకర్ చేసిన పనికి? ఇప్పుడు సందర్భోచితంగా నేను మాట్లాడదలుచుకున్నాను. సంఘాలు అనేసరికి ఎవరైతే ఈ గల్లీకో సంఘం అంటున్నారో, రీసెంట్లుగా ఇప్పుడు డాక్టర్ విష్ణు గారు మాట్లాడినట్లు ఏదో సమాజాన్ని ఉద్ధరిద్దామని చెప్పేసి కొంతమంది ముందుకు వచ్చి ఐక్యవేదిక పేరు కావచ్చు, ఇంకో పేరు కావచ్చు పెట్టి ముందుకు వచ్చి సరైన సహకారం లభించకపోయేసరికి మత్స్యకార జేఏసీ అని చెప్పి కొత్తగా ఒకటి ప్రకటించుకొని, నాకు తెలిసి ఎవరైతే బొమ్మిడి నాయకర్ గారు ఉన్నారో ఎమ్మెల్యే ఎన్నికయ్యి అసెంబ్లీకి అడుగు పెడుతున్న రోజు ఆ వేషధారణ అవన్నీ చూస్తే కనుక ఆయన వృత్తిలో లేడు కాబట్టి అలాంటి ఆలోచన లేకపోవచ్చు. ఎవరైతే ఈ సాంప్రదాయ ఈ జేఏసీ మత్స్యకార అని ఎవరైతే ప్రాకులాడుతున్నారో వారి యొక్క స్వార్థం కోసం, కులాన్ని తాకట్టు పెట్టడం కోసం ఈ విధంగా తనకి డైరెక్షన్ ఇచ్చి ఆ విధంగా చేయించారనుకుంటున్నాను. రెండవది ఏంటంటే, ఇలాంటి వాళ్ళని మనం ప్రశ్నించినప్పుడు ఇందులోనే పనిచేసినటువంటి నాయకులు ఒకే సమస్య మీద రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకరే మత్స్యకార, ఒకరే అగ్నికుల క్షత్రియ. అంటే మీరు ఏమని ప్రూవ్ చేయదలుచుకుంటున్నారు? అగ్నికుల క్షత్రియ అంటే మత్స్యకార, మత్స్యకార అంటే అగ్నికుల క్షత్రియేనా? కుల చరిత్రను, గొప్పతనాన్ని ముందుకు తీసుకురావడం కోసం ఇంత కష్టపడి ఎప్పటి నుంచో ఆధారాలు బయటకు తీసుకొస్తూ ఈ విధంగా మన గొప్పతనాన్ని మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే, ఒక సైడ్ నుంచి అగ్నికుల క్షత్రియ అంటే మత్స్యకార, మత్స్యకార అంటే అగ్నికుల క్షత్రియ, రాజులకేమో అగ్నికుల క్షత్రియ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇప్పిస్తారు. దాని మీద స్పందించమంటే మేము మత్స్యకారులకు సంబంధించి ఏదో సమస్యల మీద స్పందించుతున్నాము, మీరు అది కూడా స్పందించట్లేదని చెప్పి అంటున్నారు. ఇదే అగ్నికుల క్షత్రియుల మీద అంత ప్రేమ మీకు ఉన్నట్లయితే కనుక అగ్నికుల క్షత్రియ సర్టిఫికేట్లు రాజు కులస్తులు తీసుకుంటే మీరు ఏం చేస్తున్నారు? దీని మీద మీరు ప్రశ్నించరా? మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు డబ్బులు అమ్ముడిపోయారా? ఇది ఈ సభాముఖంగా నాయకర్ సంఘం నుంచి హెచ్చరిస్తున్నాము. భవిష్యత్తులో ఇంకెవరైనా గనక ఈ విధమైనటువంటి చర్యలు, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే గనక మొత్తం ఒకటయ్యి దేశంలో ఉన్నటువంటి క్షత్రియులందరూ ఏకం చేసి మీ తాట తీస్తామని చెప్తున్నాం. ఇది సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. రైట్ సార్, ఈ సందర్భంలో మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడగదలుచుకున్నాము. మీ నాయకర్ సంఘం నుంచి ఇతన్ని ఎలాంటి చర్య తీసుకోదలుచుకున్నారు నాయకర్ మీద? అంటే దీన్ని ఖండించదలుచుకున్నారా, లేకపోతే అతను ఏకంగా బహిష్కరించదలుచుకున్నారా ఏంటి? నాకేంటో తెలియట్లేదు. ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ నాయకర్ సంఘం నుంచి? అంటే ఇప్పుడున్న సమాజంలో బహిష్కరణ అనేది చట్ట పరంగా అది కరెక్ట్ కాదు. కాకపోతే గనక ఎప్పుడైనా మన క్షత్రియ మీటింగ్స్ జరిగినప్పుడు గనక అతన్ని మాత్రం స్వాగతించే ఆలోచన లేదు. క్షత్రియ సమావేశాలకి ఆయన పిలవడం జరగదు. అలాగే ఆయన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళని కూడా క్షత్రియ సమావేశాలకి ఎక్కడ కూడా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడ జరిగినా సరే క్షత్రియ సమావేశాలకి ఆయనకి ఆహ్వానం అనేది పంపించడం జరగదు. ఇది మేము తీసుకున్నటువంటి నిర్ణయం. రైట్ సార్, రైట్, గుడ్ డిసిషన్, థ్యాంక్ యూ గారు. ఇంకొకటి చెప్తానండి, వీళ్ళు అమ్ముడుపోయిన వాళ్ళు, వీళ్ళు దేనికి నోరు లేవరు. ఏదైనా మత్స్యకారు ఇటువంటి వాటికైతే ముందుంటారు. ఎందుకంటే ఈ బెస్తా, జాలరీ, గంగపుత్ర, పట్టపు వేళల్లో అవగాహన, విద్య, ఉద్యోగాలు చేసేవాళ్ళు రానంత వరకు వీళ్ళు ఇలాగే దోచుకుంటారు. వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్స్ అన్నీ దోచుకుంటారు. ఒక్కసారి వాళ్ళకి అనేది అవగాహన వచ్చి వాళ్ళు కూడా రైజ్ అవ్వడం స్టార్ట్ అయితే వీళ్ళ బతుకులు చెప్పుకూడే, అడుక్కుంటే స్టేజ్కి వెళ్తారు. ఈ సభాముఖంగా ఇంకొకటి కూడా తెలియజేస్తున్నాను. ఒక కుట్ర అయితే జరుగుతుంది. ఏ విధంగా అంటే పెళ్లి పందిరి అని చెప్పి పెట్టేసి మత్స్య వృత్తిలో ఉన్నటువంటి అందరినీ అగ్నికుల క్షత్రియులు అని చెప్పి వాళ్ళు బయోడేటాలు, మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ పేర్లు బయోడేటాల్లోనేమో ఇంటి పేరు పూర్తిగా రాయటం, మన కమ్యూనిటీ కాని వాళ్ళ పేర్లేమో ఇనిషియల్
ఒక లెటర్ పెట్టేసి అగ్నికుల క్షత్రియ అని చెప్పి పెట్టడం, సబ్ క్యాస్ట్ వచ్చేసరికి వాడబలిజ, జాలరి, అగ్నికుల క్షత్రియకు ఉన్నాయా? సార్ ఈ విధంగా రామకృష్ణ గారు సంకరం లేవండి. చేసేయటం, అందరిని కలిపి అగ్నికుల క్షత్రియులను చేసేయటం, ఇలాంటి స్వార్థం కోసం, 100 రూపాయల కోసం ఇలాంటి చర్యలు కూడా చేస్తున్నారు. వీళ్ళందరికీ ఒకటే హెచ్చరికలు చేస్తున్నాం. ఎవరైనా సరే ఈ విధమైన నెక్స్ట్ జరిగితే గనక, నిరూపితమైతే గనక మీకు మాత్రం చట్టపరంగా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలన్నారో ఆ విధంగా యాక్షన్ తీసుకుంటాం హెచ్చరిస్తున్నాం ఈ సభాముఖంలో. రైట్ సార్. ఇదే విషయం మీద గతంలో మన డాక్టర్ విశ్వవర్మ గారు కూడా వాడు తొక్క తీశారు. ఎవడైతే ఇలాంటి బ్రోకర్ పనులు చేస్తున్నాడో వాడికి ఫోన్ చేసి కూడా గట్టిగానే వాడితో వాగ్వాదం జరిగింది. వాడిని ఆల్మోస్ట్ అనిచారనే అనుకుంటున్నాను. వాడు అలాంటి తోక జాడిస్తే మళ్ళీ ఖచ్చితంగా దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. గతంలో కృష్ణ గారు ఇందాక చెప్పినారు సార్, అగ్నికుల క్షత్రియులకి ఉపకులాలు లేవు. ఇందాక మీరు అన్నారు కదా ఉపకులాలు వేరే పెడుతున్నారని చెప్పేసి వడబలి జిల్లా. అగ్నికుల క్షత్రియులకి ఉపకులాలు లేవు. అగ్నికుల క్షత్రియ అంటే తెలుగు, వన్య కుల క్షత్రియ అంటే తమిళము. వాళ్ళకి హా అనేది పలకదు కాబట్టి వన్య కుల క్షత్రియ అని పిలుచుకుంటారు. సో మనకి 279 జీవో కూడా అదే చెప్తుంది. ఆ జీవో ఏం చెప్తుంది అంటే, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు ప్రాంతంలో ఉన్న వాళ్ళని అగ్నికుల క్షత్రియులుగాను, తమిళ ప్రాంతంలో ఉన్న వాళ్ళని వన్య కుల క్షత్రియులుగాను పిలవాలని, అంటే గవర్నమెంట్ అధికారిక డాక్యుమెంట్స్లో యూనిఫామిటీ అనేది మెయింటైన్ చేయమని చెప్పేసి మనకు ఆ జీవో అనేది రప్పించారు. రైట్ సార్, ఆ నాకు జీవోలో అదే చెప్తుంది. ఒక డౌట్ సార్, దాని క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు అగ్నికుల క్షత్రియ, వన్యకుల క్షత్రియ అని చెప్పేసి, ఏదైతే కర్ణాటక తమిళనాడుతో బార్డర్ షేర్ చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతాలు, చిత్తూరు జిల్లాల సైడు వన్య అడవి అని స్టార్ట్ చేశారు. అసలు ఎవరు ఇల్లు ఈ వన్య ఏంటండి? కొత్తగా వన్యకుల క్షత్రియ అని స్టార్ట్ చేశారు, ఎవరు ఇల్లు? సార్ మీకు ఆల్రెడీ ఇందాకే క్లారిటీ ఇచ్చినానండి. మన కమ్యూనిటీని అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే అగ్నికుల క్షత్రియ అనే కమ్యూనిటీని వేరే కమ్యూనిటీ వాళ్ళకి అప్పచెప్పడానికి చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ అమ్ముడిపోయిన వాళ్ళ బ్యాచ్ మాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ కళ్ళ ముందే వీళ్ళే అగ్నికుల క్షత్రియ సర్టిఫికేట్లు ఇప్పిస్తారు, వేరే వాళ్ళు కూడా అగ్నికుల క్షత్రియులన్నీ చెప్పిస్తారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే వన్యాన్ని కాస్త వన్య చేసేస్తారు. అగ్ని కాస్త ఏమైపోయింది, అడవి అయిపోయింది. సో ఈ జనరేషన్ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి వీళ్ళు వన్య కుల క్షత్రియులు కాకుండా వన్య కుల క్షత్రియులు అవుతారు. అప్పుడు ఏమైంది, వన్య సెపరేటు, వన్య సెపరేటు. అంటే ఇప్పుడు వన్య ఆల్రెడీ ఫేక్ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫీషియల్గా అగ్నికుల క్షత్రియులు అవుతారు. మిగిలిన వాళ్ళు వన్య కుల అంటే అడవి జాతికి సంబంధించిన వాళ్ళుగా వెళ్ళిపోతారు. ఇది డాక్టర్ విష్ణు గారు, మినిమం డాక్టర్ విష్ణు గారు మీ ఇక్కడ మాట్లాడతాను. అంటే ఈ ఎవరైతే వన్యగా మార్చారో వీళ్ళంతా చదువుకోలేదంటారా? అయ్యయ్యో, వీళ్ళు మహామేధావులు. చదువుకోలేదని అంటే ఎలా? వన్య అంటే అర్థం తెలియదు అంటారా వాళ్ళకి? సార్ వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ తెలిసి అమ్ముడిపోయేవాడికి ఏం తెలియదండి. అంటే అదే ఏదో స్వార్థం కోసం, దీనికంటే వ్యభిచారం చేసుకోవచ్చు కదండి. ఇంకా అది ఇంకా ఉత్తమం, డబ్బులు బాగా వస్తాయి. చెప్పినా కదండి. ఇలాంటి పనులు ఏంటి రామకృష్ణ గారు? చెప్తున్నాను, వీళ్ళకి కావాల్సింది ధనము, పవరు. దీనికోసం అమ్మని, అక్కని, చెల్లిని, పెళ్ళాన్ని ఎవరినైనా తాకడ పెడతారు. వీళ్ళకి మినిమం నీతి నిజాయితీ అనేది కొంచెం కామన్ సెన్స్ కూడా లేదు. ఇప్పుడు వన్య అంటే వేరు, వన్య అంటే వేరు అన్న తెలియని వాడు ఎవడున్నాడు చెప్పండి? ఈ కాలంలో చదువుకుని వాడు ఎవడున్నాడు? సో చెప్తున్నా కదా, ఇదే కనుక దీన్ని ఖండించకపోతే వన్య అని రాస్తున్నారు, ఇది కరెక్షన్ చేయాలి. ఆల్రెడీ కొన్ని మీటింగ్స్ లో మేము దీన్ని వివరించడం జరిగింది. ప్రభుత్వ పథకాలకి శిలాపథకాలు కూడా ఇస్తారు, రేపు రోజులు అయ్యే శాసనాలు అయిపోతాయి. అవును సార్, ఇప్పుడు వాళ్ళ అజెండానే అది. అవి శాసనాలు. రెండోది ఒకటి ఫినిష్ చేస్తాను. ఇందాక మాట్లాడుతూ సందర్భంలో ఆయనతో మాట్లాడినప్పుడు పెళ్లి పందిరి ఎవరైతే నడుపుతున్నారో మానుకున్నారని లేదు. రీసెంట్ గా ఒక 1 వీక్ క్రితం నేను ప్రొఫైల్ చూసి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన డాక్టర్ అన్నాడు, ఎక్కడ ఉంటారంటే తిరుపతిలో ఉంటానన్నాడు. మీ ఇంటి పేరు ఏం పేరు అంటే సంథింగ్ చెప్పారు. అది మన అగ్నికుల క్షత్రియాలు లేదు. పోనీ మీ తల్లిదండ్రులు ఇంటి పేరు, అదే మీ తల్లి ఇంటి పేరు చెప్పమంటే నాకు తెలియదు అంటున్నారు. పోనీ మీ తల్లి ఇంటి పేరు తెలీదు, మీ మామయ్య ఇంటి పేరు, మీ బాబాయ్ ఇంటి పేర్లు చెప్పమంటే తెలియదు అని చెప్పి అంటున్నారు.
సార్ రామకృష్ణ గారు, మీకు క్లియర్గా ఇక్కడ ఒక అవగాహన అంటూ వచ్చేయాలి. ఇక్కడ ఉన్న ఈ మీటింగ్లో అటెండ్ అయిన వాళ్ళందరికీ, ప్లస్ ఈ వీడియోని చూస్తున్న అంటే ఈ వాళ్ళందరికీ ఫైనల్ గా ఏం ఒక చెప్తానంటే అవగాహన అయితే ఒక ఎవరైతే అవగాహన రావాలి. చెప్తున్నా, 100 రూపాయల కోసం కులాన్ని నమ్మేవాడు ఉన్నాడు. కోట్ల విలువ చేసే ఆస్తుల కోసం కులాన్ని తాకట్టు పెట్టేవాళ్ళు ఉన్నారు ఇదే కమ్యూనిటీలో. వన్యకి తేడా తెలియని నాయకులు ఉన్నారా? అంత చదువుకొని మూర్ఖులు ఉన్నారా? మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు. ఇప్పటి వరకు లేనిది చూడండి, రీసెంట్గానే వన్య అని పలకడం స్టార్ట్ చేస్తున్నారు. అది కొన్ని జనరేషన్స్ మారేసరికి అదే పర్మనెంట్ అయిపోద్ది, దీన్ని వదిలేసుకుంటారు. సో దీన్ని వదిలేసుకోవడం అంటే ఏంది? మన వారసత్వాన్ని వేరే వాడికి అప్పచెప్పడమే. సార్ మీకు చెప్తున్నా, ఇక నుంచి ఒక పాయింట్ చెప్పారు. ఇక నుండి స్వార్థంగా కులాన్ని, ఇక నుంచి ఎవరైతే స్వార్థం కోసం కులాన్ని నాశనం చేయాలనుకుంటారో వారు వ్యభిచారుల కంటే ఇంకా దారుణం. వాళ్ళని వ్యభిచారులుగానే పిలవడం జరుగుతుంది ఇక నుంచి. కుల వ్యభిచారులు. ఇందాక ఒక పాయింట్ చెప్పారు విష్ణు గారు. ఈ నాయకుడు ఏదైతే చేశాడో దాని మీద స్పందించరు ఏ కుల సంఘాలు అని చెప్పేసి కూడా ఆయన ఒక అలిగేషన్ చేశారు. స్పందిస్తారు లేదో చూద్దాము. వాళ్ళు నిజం. సెకండ్ థింగ్, ఇంకో పాయింట్ కూడా మీరు చెప్తున్నారు. ఇప్పుడు వన్య అని పెట్టి ఎవరైతే టైటిల్ పెట్టి అడవి జాతి కింద మారుస్తున్నారో వీళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండాలి? దాని మీద కూడా సంఘాలు దాని మీద కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే సంఘాలని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా బాధ్యత పూర్ణ ఉంది. గారు, వాళ్ళు కూడా స్పందిస్తారు. వీటన్నిటి మీద కార్యాచరణ అనేది చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది. సో ఎవరు ఏంది అనేది సమాజం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంది. సో మీరు అంటే దీనికి కావాల్సిందే ఒక జేఏసీ అనేది ఒకటి ఏర్పడాలి. సో అది అగ్నికుల క్షత్రియులకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక జేఏసీ అనేది ఉండాలి. దానికి అనుసరణలోనే ఒక స్టేట్లో, ఒక డిస్టిక్లో కానీ, ఒక మండలంలో కానీ, ఎక్కడైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఒక బద్ధంగా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి. అది కుల సంఘ నాయకులు కానీ, కుల పెద్దలు కానీ తీసుకోవాల్సిన కనీస మినిమం బాధ్యత. ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు సంఘాలు రిజిస్టర్ చేస్తున్నారు, మేము సంఘ నాయకులు అని చెప్పుకుంటున్నారు, రాష్ట్ర నాయకులు అని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు ఈ కుల సర్టిఫికేట్లు ఇచ్చే ప్రక్రియ మీద ఎటువంటి అవగాహన లేకుండా, ఎటువంటి కార్యాచరణ లేకుండా వాళ్ళ ఇష్టాసారంగా ఏదో ఒక పవర్ ఉంది, ఒక నాయకుడిని అనే ఉద్దేశంతో చలామణి అవుతున్నారు తప్ప ఈ కులానికి ఏం చేయాలి, ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లు వాళ్ళని ఎలా అడ్డుకోవాలనే దాని మీద స్పందించడం లేదు. అదొకటి. మీరు ఇందాక చెప్పినారు రామకృష్ణ గారు, అగ్నికుల క్షత్రియులకి ఉపకులాలు లేవు. అగ్ని, వన్నియ, వన్యరెడ్డి, వన్నియ కాపు, పల్లెరెడ్డి, పల్లె కాపు, వన్నియర్స్, వన్యకుల క్షత్రియ. ఇవి ఒకదానికొకటి పర్యాయ పదాలు అంతే తప్ప మంచిదే కాదు, ఒక తక్కువ కాదు. మంచిదే విష్ణు గారు, మాట సందర్భంలో మర్చిపోతాను. మీరు జేఏసీ అన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే లేదంటే మన రీసెంట్ గా ఒక సంఘం యూత్ అనుకుంటూ వచ్చేసి గతంలో గర్జన చేసాం, రేపు పెద్ద గర్జన చేయబోతున్నాం అని చెప్పి లక్షలు దండుకొని వాటికి లెక్కాచారం చెప్పుకోకుండా మొత్తాన్ని డబ్బులు తినేసి పూర్తిగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోకుండా మధ్యలో వెళ్ళిపోవటం, ఇంకో పార్టీలో చేరటం, తర్వాత సమాధానం లేకుండా ఉండటం, ఇలాంటివన్నీ ఖండించడానికి ఒక జేఏసీ అనేది అయితే కనుక ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదనుకో కొత్తగా రేపు సంఘం ఏర్పాటైనప్పుడు ఆల్రెడీ ఉన్నటిని ఎవరు నమ్మరు ఇలాంటి వాళ్ళ వల్ల. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. విచారణ జరిపించి ఈ సంఘం మీద ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాల్సిందే. సార్ అదే చెప్తున్నాను సార్, ఒక నాయకుడికి ఉండే లక్షణాలు ఉన్నవాడే సంఘాలు నిర్మించాలి. ఎవరు పడితే వాళ్ళు సంఘాలు పెట్టి ఇలా దండుకుని ఏ సమాధానం చెప్పకుండా వెళ్తే డెఫినెట్గా వాళ్ళు నిందించాలి. సమాధానం చెప్పే బాధ్యత ఆయన తీసుకోవాలి, సమాధానం చెప్పి వెళ్ళాలి. ఎవరు వ్యక్తిగత విషయాలు వాళ్ళవి, వ్యక్తిగత నిర్ణయాలను ఎవరు కాదనలేరు, తీసుకోవచ్చు. బట్ బాధ్యతగా తొలగాలి, బాధ్యతగా వెళ్ళిపోవాలి, ఒక బాధ్యత అనేది నిర్వహించాలి. అదేమీ లేకుండా సరే ఇక్కడ వద్దులేండి ప్లాట్ఫామ్లో. సో చెప్తున్నా కదండి, ఆంధ్రప్రదేశ్లో జేఏసీ ఏర్పాటు చేసి మీరు అగ్నికుల క్షత్రియుల్ని ఒక తాటిపైకి తీసుకొస్తే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న రాజవంశాలన్నీ ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్కడ రాజ్పుట్ కర్ణిసేన కానీ, ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ మనవాళ్ళు కానీ, మహారాణా ప్రతాప్ సింగ్ మనవాళ్ళు కానీ, ఇంకా
అఖిల భారత క్షత్రియ మహాసభ వాళ్ళు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సభలు నిర్వహించడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో, సౌత్ వాళ్ళు నార్త్ వాళ్ళు సౌత్తో సంబంధాలు కలుపుకోవడానికి చాలా ఇష్టపూర్వకంగా ఉన్నారు. సార్ ఇంకొకటి, ఇంకా మన పెసింగి రాజు నాయకర్ గారు మాట్లాడినారు, మల్లాడి సత్యలింగం నాయకర్ గారు. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 18th సెంచరీలోనే కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి విద్య అందించాలని, ఆ విద్య చదువుకోవడానికి అక్కడికి వచ్చే విద్యార్థులకి ఒక భోజన సదుపాయం అనేది కల్పించి అందరికీ విద్య అనేది ప్రోత్సహించిన మహాదాత ఆయన. ఈ వైఎస్ఆర్కి ఏంటి, ఎన్టీఆర్ రామారావు గారికి ఏంటి, ఈ బ్రిటిష్ వాళ్ళకంటే ముందువాడు. బట్ మన దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళతో ఆయన పోలుస్తారు. ఆయనతో వీళ్ళని పోల్చడం మానేసి వీళ్ళతో ఆయన పోలుస్తాడు. ఆయన దగ్గర చదువుకున్న యల్లాప్రగడ సుబ్బారావు గారు, ఇండియాస్ మొట్టమొదటి సైంటిస్టు, ఆయన గుర్తుంటాడు. మల్లాడి సత్యలింగం నాయకర్ మాత్రం గుర్తుంటారు. ఆయన బిజినెస్ చేసి సంపాదించిన ఆస్తి ఆయన దాన ధర్మం చేసింది, ఆయన్ని కూడా మత్స్యకారుడినే చేస్తారు. మరి ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఈ నాయకులు చాలామంది ఆయన మత్స్యకారుడు అని ప్రొనౌన్స్ చేస్తున్నారు. ఆ నాయకులు ఎవరైనా చూసినారేమో ఆయన తటాబుట్ట పట్టుకుని వెళ్ళడం. నాకైతే తెలీదు. ఆయన ఎంతో కష్టపడి బిజినెస్ చేసి సంపాదించిన డబ్బుని ఇలా దాన ధర్మాలు చేసి విద్యార్థులకి అప్పట్లోనే భారతదేశంలో ఏ మూలన లేదు, ఏ ప్రాంతంలోనూ లేదు, ఒక విద్యా వ్యవస్థ నెలకొల్పి ఉపాయాన్ని పెట్టి విద్యను అందించి ఇండియాస్ మొట్టమొదటి సైంటిస్ట్ యల్లాప్రగడ సుబ్బారావు గారు కూడా మల్లాడి సత్యలింగం నాయక్ గారు ఇచ్చిన దానంతో వెళ్ళి చదువుకున్నాడంటే ఎంత గొప్ప విషయం చూసుకోండి. ఈయనకున్న ఒక ఇంపార్టెన్స్ మల్లాడి సత్యలింగం నాయక్ గారికి లేదు. మళ్ళీ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఆ భూములన్నీ మల్లాడి సత్యలింగం నాయక్ గారివి. మల్లాడి సత్యలింగం నాయక్ గారి పేరు పెట్టలేదు, అదేదో పేరున మల్లాడి సత్యలింగం నాయకర్ ఎంఎస్ఎన్ ట్రస్ట్ అని, చారిటబుల్ ట్రస్ట్ అని పెడతారు. ఆంధ్ర యూనివర్సిటీ అని లేదా నన్నయ్య యూనివర్సిటీ అని వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. ఇది ఎక్కడ న్యాయం? డబ్బు ఒకరిది, సోకొకరిదా? ఇలాంటి వాటిని ఖండించరా నాయకులు? ఇలాంటి వాటిని ఖండించరా సంఘ నాయకులు, కుల పెద్దలు? ఇటువంటివన్నీ ఏమీ పట్టవా? ఎన్ని వందల వేల ఎకరాలు వీళ్ళు కష్టపడలేదు కాబట్టి, ఎవరో కదా మల్లాడి సత్యలింగం నాయక్ గారు ఎవరు ఎప్పుడో కష్టపడ్డారు, ఎప్పుడో ఇచ్చినారు. వీళ్ళు సొమ్మేం పోలేదు కాబట్టి కుల నాయకులు, సంఘ నాయకులు, కుల పెద్దలు అని చెప్పేసుకుని గొప్పగా తిరుగుతారే, ఇటువంటి పట్టవా? మల్లాడి సత్యలింగం నాయక్ గారు అంత చేసినారు, ఆయన పేరు మీద ఒక డిస్టిక్ ఇవ్వలేరా? ఒక పేరు అనౌన్స్ చేయమని పలానా పర్టికులర్ టైంలో రిప్రజెంటేషన్ ఇవ్వలేరా? ఎక్కడ లోపం ఉంది? మహాదాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో, అటువంటి దాత ఇంకొకరు ఎవరూ లేరు. ఎవరో చెప్తారు, మొన్న డొక్కా సీతమ్మ ఎవరికి అన్నం పెట్టిందంట. మరి ఈయన మల్లాడి సత్యలింగం నాయక్ గారిని ఇంకెంత ప్రమోట్ చేయాలి, ఇంకెంత గొప్పగా చెప్పాలి? వాళ్ళకు నోళ్ళు రావు. ఎందుకంటే ఆయన ఒక అగ్నికుల క్షత్రియుడు కాబట్టి వీళ్ళు ఎవరు మాట్లాడరు. అగ్నికుల క్షత్రియుడు అంటే ఎవరు మాట్లాడరు కాబట్టి వాళ్ళ ఇష్టసారం వాళ్ళు ఎవరెవరినో ప్రమోట్ చేసుకుంటారు. మల్లాడి సత్యలింగం గారు దేంట్లో తీసిపోతారు? ఆయనకున్న అసలు ఆయన చేసిన ఆ గొప్ప పనిని అసలు ఎవరు సొసైటీకి ఎవరికి తెలియను కూడా చేస్తున్నారే. ఆయన భూములు ఆక్రమించుకుంటారు, ఎవ్వరూ మాట్లాడరు. ఆయన భూములు ఆక్రమించుకుని వేరే నిర్మాణాలు చేస్తారు, ఎవ్వరూ అడగరు. అంత దీన స్థితిలో ఉందా ఆంధ్రప్రదేశ్లో అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ? ఇప్పటికైనా సరే కుల పెద్దలుగా, నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు టెంపుల్ విషయాల్లో కానీ, ఈ చారిటబుల్ ట్రస్ట్ విషయాల్లో కానీ, కుల సర్టిఫికేట్లలో కానీ స్పందించకపోతే ఓకే, ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి, ఎవరెవరికి ఎలా గుణపాఠం చెప్పాలో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాల్సిన టైం వస్తుంది. తప్పకుండా చెప్పి చూపిస్తాము, చూద్దరు కానీ. జై క్షత్రియ. దేవేంద్ర సింగ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. అన్నా
మరి చెప్పండి. మనం ఆంధ్రాలో ఎవడైనా సరే ఇక నుంచి ముందు ముఖ్యంగా ఒక 5 పేర్లు చెప్తాను. ఈ 5గురు మాత్రం వాళ్ళకి టార్గెట్గా ఉంటుంది. మన అగ్నికుల క్షత్రియ కులాన్ని ఎవడైతే కించపరచాలని చూస్తే మాత్రం వాళ్ళకి 5 సంవత్సరాల టార్గెట్. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి రూపురేఖలు లేకుండా చేసేస్తాం మొత్తం. 1 మోపుదేవి, 2 కొల్లు రవీంద్ర, మల్లాడి మన యానం మల్లాడి, ఆయన పేరేం పేరు కృష్ణారావు, ఇంకా పొన్నమన్న ఎవరో ఆయన పేరు ఆ, పొన్నాడ వెంకట సతీష్, ఇంక ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే నరసాపురం నాయకర్. వీళ్ళకి మీరు మరీ చెప్తున్న మరి వాళ్ళు ఎవరో మీరు చెప్తున్న వాళ్ళు ఎవరో సామాన్య వ్యక్తులు కాదు, మరి చాలా హై ప్రొఫైల్ వ్యక్తులు. ఎంత ప్రొఫైల్ అయినా సరే కులం దగ్గరికి వచ్చినోడు కాడు ఎవడైనా జీరోయే. అండ్ ఏం చేయాలో ప్రజెంట్ మొత్తం క్షత్రియ కమ్యూనిటీ మొత్తం కలుపుకొని వచ్చేలా చేయగలం. మాకు ఆ సత్తా ఉంది, మేము చేయగలం, చేసి చూపిస్తాం. మన నాయకర్ గారు అన్నట్టు కంపల్సరీగా యావత్తు భారతదేశంలో ఉన్న క్షత్రియ కమ్యూనిటీలతో కలిసి మేము కలిసికట్టుగానే మొత్తం ఆంధ్ర తీసుకురావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మీటింగులు జరుపుతాం. ఈ నా కొడుకులు ప్రతి ఒక్కడికి కూడా మాత్రం పంచులు తడిసిపోతే త్వరలో ఉంది. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి అయితే లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి అయినా బుద్ధులు మార్చుకొని కమ్యూనిటీ పరంగా ఏమైనా మంచి పనులు చేసి మన కమ్యూనిటీలో ప్యూర్ పీపుల్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా చెయ్యి తెచ్చి వాళ్ళు ఒక స్థాయిని నిలబెట్టి జాతిని కాపాడుకుంటే చాలా మంచిది. లేదు, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. డొక్కా సీతమ్మ గారు భోజనాలు ఆ రోజులు ఎవరికి లేకపోతే లంక గ్రామాల వాళ్ళకి వండి పెట్టి పెట్టడం వల్ల ఆవిడకి దోచిన దాంట్లో ఆవిడ చేసిన తప్పేం లేదు. మల్లాడి సత్యలింగ నాయకర్ అన్న పెద్ద చాలా పెద్ద వ్యక్తి, మన ఇండియాలో 2వ పొజిషన్ దానాల్లో. అంత మొదటి కూడా మందే కదా, మొదట కూడా మందే, తమిళనాడు. చెంగల నాయకర్ గారు. పిటిలి చెంగల్ప నాయకర్ గారు 53,000 అంత కోట్ల ఆస్తిని దానం చేసినారు. ఆస్తి డొక్కా సీతం గారు ఆవిడకున్న పరిధిలో ఆ రోజు వరకు పెట్టారు. ఇప్పుడు అదే దానికి మనం అడగాలి. ప్రతిసారి డొక్కా సీతమ్మ గారు ఉన్న రోజులు చేశారు, ఏమైనా చారిటీస్ కూడా నడుస్తున్నాయా? నడడం లేదు. ఈ రోజు కూడా మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్ అంటే 2,000 ఎకరాల భూమిలో 10th ITI హాస్టల్, వేద పాఠశాలలు, ఒకటి కాదు ఇన్ని రకాల వసతులు కూడా ఇప్పటికి కూడా అలా జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి కూడా ఇంత లేదు, ఇంత సదుపాయం ఆయన కల్పించాడంటే మహానుభావుడు. అలాంటి అతని పేరు కూడా జిల్లా పేరు మీద అడిగితే ఈ నాయకులు ఏం చేశారు? ఎవడికి వెళ్ళి బోచిగడ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పోరాడాడు పొన్నాడు సతీష్. ఆడు పుట్టింది ఒక్కలం, ఆడి పోరాడిందేమో వేరే కమలాపురం నియోజకవర్గం. కాకినాడలో మనకి అంత ప్రాధాన్యత ఉండి మల్లాడు సత్యలింగం నాయకర్ గారిది మనం పేరు పెట్టుకోలేదంటే చూడు. దేవేంద్ర సింగ్ గారు ఒకటి వాస్తవం. ఎందుకు వెళ్ళాడంటే పొన్నాడు సతీష్ ఇంటికి వచ్చి పొన్నాడు సతీష్ గొడ్లోడు తీసి కొట్టారు. ఎవరైతే ఉన్నారో ఈ దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు వచ్చి మాట్లాడారా అని చెప్పి కొట్టారు. మన వాళ్ళు ఎవరు వెళ్ళి కొడుతున్నారు? అదే పరిగెత్తాడు వెళ్ళి మాట్లాడడానికి. మన వాళ్ళు కొట్టకపోతే మనం వెళ్ళి కొడతాం. ఈసారి తేడా పడి వస్తే అది మాత్రం ఖచ్చితం. అది ఎవడైనా సరే ఆడికి పగిలిపోద్ది. అగ్నికుల క్షత్రియుని ఏమైనా తప్పుగా ఆంధ్ర రాష్ట్రాల్లో ఎవడైనా తప్పుగా పలికిన ఏ న్యూస్ ఛానల్ ఎవడైనా సరే ఆడికి మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తాం. వదిలే ప్రసక్తి అయితే లేదు. ప్రతి రాజకీయ నాయకుడికి ఒకటే చెప్పడం, వాళ్ళు రాజకీయం చేసుకుంటే పొలం వాడకుండా రాజకీయం చేసుకోండి. అగ్నికుల క్షత్రియ పేరు వాడి రాజకీయం చేస్తే మాత్రం వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటది. అసలు రోడ్ల మీద కూడా లాక్కూడతాం. అసలు ఎవరైనా పర్లేదు. ఇదైతే మాత్రం చెప్పడం అయితే పక్కా.